మాట రావడం అయ్యా, సైతాను పట్టేసింది గొంతు. ఇప్పుడు మాట రావడం లేదమ్మా, అవచ్చు రావడం లేదు. రైట్, గొంతులో మొత్తం గరళంలో మొత్తం పరిశుద్ధాత్మ మంటలు. రైట్, మొత్తం గొంతు క్లియర్ అయిపోతుంది, మొత్తం గొంతు క్లియర్ అయిపోతుంది. ఏం బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా? ఉప్మా చేసుకొని తిన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ప్రగతి నగర్. ప్రగతి నగర్ ఎక్కడమ్మా? ప్రగతి నగర్ కుక్కట్పల్లి. కుక్కట్పల్లి ప్రగతి నగర్. ఎట చక్కగా మాట్లాడుతుందో చూడండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందో చెప్పింది. వస్తుందమ్మా మాట? వస్తుంది. వస్తుందా? ఎస్. చూడండి ఇప్పుడు చక్కగా ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి అమ్మా. ఇప్పుడు మీ గొంతు క్లియర్ అయిపోయిందా? అవును. క్లియర్ అయిపోయిందా? అవును. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మాట వస్తలేదు. మాట ఇది వరకు మాట వచ్చేది కాదు. మధ్యాహ్నం నుంచి మాట వస్తలేదు. మధ్యాహ్నం నుంచి మాట రావడం లేదు. మాట రావడం అయ్యా, సైతాను పట్టేసింది గొంతు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మాట రావడం లేదమ్మా, అవచ్చు రావడం లేదు. రైట్, సైతాన్ ఏంటంటే మాట రాకుండా గొంతు పట్టేసింది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, గొంతు పట్టేసి ఏంటంటే మూగటోడు చేసింది. ఎంతమంది నమ్ముతున్నారు ఇప్పుడు బిడ్డ మాట్లాడడం చేస్తుందని? ఎస్. ఇప్పుడు చూడమ్మా, కళ్ళు తెరిచి నా చెయ్యి చూడమ్మా. ఇవిడ నా చెయ్యిలో నుంచి అభిషేకం వస్తుంది. ఇవిడ దయ్యం అరుస్తూ బయటపడుతుంది. వాగ్ని. ఎస్, ఆ దురాత్మ గొంతులో కూర్చున్న దురాత్మ ఈ చెయ్యిలో నుంచి అగ్ని వస్తుండగా గొంతులు విడిచి వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా ఫాస్ట్గా గొంతు విడిచేసి వెళ్ళిపోతున్నా. మొత్తం వాంతి రూపంలో. రైట్, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాం. గొంతు చుట్టూన్న సంఖ్యలు తెగిపోతున్నాయి. దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గొంతులోకి పరిశుద్ధాత్మ మంటలో గొంతులోకి మంటలో ఆ గొంతు విడిచేసి వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా. ఎస్, గొంతును విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ దయ్యం ఎట్ట అరుస్తా చూడండి. మాటలు రాకుండా చేసే దయ్యం కూడా అరుస్తూ వెళ్ళిపోతుంది. ఈవిడ అరుస్తూ మొత్తం కక్కేస్తున్నాం. రా ఫాస్ట్గా. యేసుక్రీస్తు నామములో మొత్తం గొంతులో మాట్లాడకుండా చేసేది మొత్తం కూడా అరుస్తూ మంటలో. ఇప్పుడైతే గొంతు అయితే వస్తుంది దయ్యానికి, మాట్లాడడానికి అయితే రాదు. దానికి మంటలు పెట్టినప్పుడు ఎక్కలేని గొంతు వస్తుంది. రా బడిరా. మొత్తం గొంతులో మొత్తం గరళంలో మొత్తం పరిశుద్ధాత్మ మంటలు. దురాత్మ గొంతులు విడిచేసి వెళ్ళిపోతున్నా. మొత్తం నీ కంట్రోల్ విడిచేసి వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా. రైట్, మొత్తం గొంతు క్లియర్ అయిపోతుంది. చెప్పమ్మా యేసయ్య అని చెప్పండమ్మా. యేసయ్య, నేను బేతెల్ టవర్లో ఉన్నాను. యేసయ్య, నీ అగ్ని నా గొంతులో పని చేస్తుంది. నేను చక్కగా మాట్లాడుతున్నాను. చప్పలు కొట్టి ప్రభువుని కనపరిచి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎస్ అమ్మ, పోతున్నా. ఏం బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా? ఏం బ్రేక్ఫాస్ట్ చేశారమ్మా? ఉప్మా చేసుకొని తిన్నారు. రైట్, మధ్యాహ్నం ఏ లంచ్ తిన్నారమ్మా? లంచ్ చేయలేదు. మూగ గొంతు పడిపోయేసరికి చేయలేదు. ఓకే, నిన్న ఏం తిన్నారమ్మా?
రైస్ రైస్ తిన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ప్రగతి నగర్. ప్రగతి నగర్. ఎక్కడమ్మా ప్రగతి నగర్? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి ప్రగతి నగర్. ఎట్లా వచ్చారమ్మా మీరు ఇప్పుడు? ఆటో. ఓలా ఆటోనా? అవును. ఓలా. చూసారు ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేసిందో చెప్పింది. ఇప్పుడు మాట వస్తుందమ్మా మాట వస్తుందా? చెప్పండి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. మీ హస్బెండ్ మారాలి, ఇంకా కుటుంబం ఏం ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. మా హస్బెండ్ మారాలి, మా అల్లుళ్ళు కూడా మారాలి, మా మనవడికి కాలు కొంచెం రైట్. మీ ఇంట్లో ఉన్న మగ జాతి మొత్తం మారాలి. అవునమ్మా? భర్త మారాలి, అల్లుళ్ళు మారాలి, మనవడు కూడా మగడే. ఎస్, మగ జాతి మొత్తం మారిపోవాలి. అవునమ్మా? ఆడవాళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయి. ఎస్, మారాలి. ఎస్, చూడండి ఇప్పుడు చక్కగా ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండమ్మా. ఇప్పుడు మీ గొంతు క్లియర్ అయిపోయిందా? అవును. క్లియర్ అయిపోయిందా? అవును. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దెబ్బకు దయ్యం పరారు. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎస్ ఎస్. దేవుడు ఏమైనా సాక్ష్యం ఉందమ్మా? చెప్పండి. ఏమో సాక్షి చెప్పడం కోసం వచ్చింది. మధ్యాహ్నం నుంచి గొంతు పట్టేసింది. గొంతు క్లియర్ చేస్తాము. మన విక్స్తో కాదు, పరిశుద్ధాత్మ అభిషేకంతో గొంతు క్లియర్ చేస్తాం. వేరే వాళ్ళు గొంతులో కిచకిచ విక్స్ వాడి క్లియర్ చేసుకోమని చెప్తారు. మనమైతే మొత్తం వాంతితో క్లియర్ చేస్తాం. చెప్పండి అమ్మా, సాక్ష్యం చెప్పండి. దేవుడు ఏం కార్యం చేశాడో చెప్పి ప్రభువుని కనపరచండి. నవంబర్ 1st వీక్లో మేము వచ్చాము. అయితే మా పెద్ద పాప వాళ్ళ మామగారికి సీరియస్ ఉన్నప్పుడు అయితే వచ్చినప్పుడు ఇక్కడ మీరు నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పిండ్రు. అలాగే మొన్ననే రిపోర్ట్స్ వచ్చినాయి. నార్మల్ రిపోర్ట్స్ మీ పెద్దమ్మాయి మామగారికి? మామయ్య ఏం ప్రాబ్లం ఉండేదమ్మా? అవి గ్యాస్ ట్రబుల్, పెద్దగా తేపులు రావడం, యూరిన్ రాకపోయేది కాదు. నీళ్లు తాగాడు, యూరిన్ వచ్చేది కాదు. ఇప్పుడు ప్రేయర్ చేసిన తర్వాత యూరిన్ క్లియర్ గా వెళ్తున్నాడు. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండేవమ్మా? అంతే. 1 month బ్యాగ్ యూరిన్ బ్యాగ్ పెట్టుకున్నారు. యూరిన్ బ్యాగ్ పెట్టుకున్నారు. ల్యాప్టాప్ బ్యాగ్ లాగా యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుకున్నారు. చూసారండి, ఈ బిడ్డ వాళ్ళ పాప వచ్చినప్పుడు వాళ్ళ మామగారికి ఉన్నప్పుడు జస్ట్ ప్రేయర్ లైన్లో ప్రార్థన చేశాను. సో ఆవిడ ఏం ప్రాబ్లమ్స్ కూడా చెప్పలేదు. జస్ట్ ప్రేయర్ లైన్లో హస్తం పెట్టి ప్రార్థన చేశాను. సో వాళ్ళ మామగారికి యూరిన్ బ్లాకేజ్ ఉంది. సో యూరిన్ బ్యాగ్ పెట్టుకునేవారు. సో ఇప్పుడు యూరిన్ బ్యాగ్ లేదు. మొత్తం రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. వావ్, దేవుడు కార్యం చేశాడు. యూరిన్ బ్యాగ్ పెట్టుకొని యూరిన్ చేసిన వ్యక్తికి మొత్తం రిపోర్ట్స్ నార్మల్ వచ్చేసాయి. ఇక బ్యాగ్ లేదు. మీరు పెట్టుకోవాల్సిన యూరిన్ బ్యాగ్ కాదు, మనీ బ్యాగ్ పెట్టుకోవాలి. వింటున్నారండి? మీరు పట్టుకోవాల్సింది యూరిన్ బ్యాగ్ కాదు. దేవుని బిడ్డలు పట్టుకోవాల్సింది ఏంటంటే మనీ బ్యాగ్ పట్టుకోవాలి. ఎస్ అమ్మ, పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. సంథింగ్ లైక్ మీ కుటుంబంలో ఏదో మీ హస్బెండ్కి రావాల్సినటువంటి కొంచెం అమౌంట్ పెండింగ్ ఉండని చూస్తున్నాను. ఈ అమౌంట్ మీ హస్బెండ్కి రాబోతుంది. ఏదైనా అమౌంట్ పెండింగ్లో ఉందమ్మా? చెప్పరు, ఎందుకంటే చెప్తే మీరంతా ఖర్చు పెడతారని భర్తలు సహజంగా భార్యలకు చెప్పరు. ఎస్, ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక్కోండి అమ్మా మెల్లగా. ఎందుకంటే మీ భర్తకు రావాల్సినటువంటి అమౌంట్ నేను చూస్తున్నాను. ఈ అమౌంట్ మీకు చెప్పలేదు, మీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు బయలుపరిచాడు. ఏదో అమౌంట్ 1 2 3 4 lakhs రూపీస్ ఏదో చూస్తున్నాను. ఆయన ఇచ్చాడు, అది రాలేదు. అది ఈ యొక్క మాసంలో రాబోతుంది. ఫిబ్రవరి మాసంలో 4 lakhs రూపీస్ అమౌంట్ రాబోతుంది. కళ్ళు మూసుకోండి. అభిషేకం మీపై బలంగా దిగి వస్తుంది. అభిషేకం పొందుకోండి అమ్మా, అభిషేకం పొందుకోండి. వాగ్ని అభిషేకం పొందుకోండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్.